ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఆగస్టు నెల 7వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. గడిచిన కొన్ని దినములుగా ఆరాధన గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ రోజున జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభురాత్రి భోజనం గురించి క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాను. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రెండవదిగా ఆరాధనలో 5 అంశాలు ఉంటాయి. ఆరాధనలో 5 అంశాలు ఉంటాయి. ఏంటి 5 అంశాలు? 1 ప్రార్థన, 2 పాటలు, 3 వాక్యము, 4 ప్రభురాత్రి భోజనము, కానుకలు. 5టిని కలిపి ఆరాధన అంటారు. అన్నీ ప్రాముఖ్యమైనవి. ఈ 5 కార్యక్రమాలు కూడా ప్రాముఖ్యమైనవి. అన్నింటిలో కూడా పాల్పొంపులు పొందాల్సిన అవసరం అనేది ఉంది. లేదు ప్రాముఖ్యమైనది ప్రభురాత్రి భోజనమే అని దాని టయానికి ఆ ప్రభురాత్రి భోజనం ఏ టైంకి ఇస్తారో ఆ టైంకి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతే సంపూర్తిగా అన్ని చేసినట్టు కాదని దేవుని ఉద్దేశాన్ని ఆలోచిద్దాం. ఈ రోజున జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క ప్రభురాత్రి భోజనం గురించి తేటతెల్లగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆజ్ఞాపించింది ఎవరు? ఏ సందర్భంలో ఆజ్ఞాపించారు? ఏ సమయంలో అప్పగింపబడ్డాడు? ఎందుకు క్రీస్తును భోజనంలో రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి అనే విషయాల్ని క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు ఆరాధనలో వాస్తవానికి ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు ఇవన్నీ కూడా అన్ని ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆత్మయ్య అన్నాడు. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధనలో ఈ 5 అంశాలు కూడా ఉంటాయి. ఆరాధన అంటే ఒకటే ప్రాముఖ్యమైనది అని మనం అనుకోవడానికి వీల్లేదన్నమాట. ఆరాధన అంటే వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదివారం రోజున మనకి లేటుగా రావడం కొన్ని మిస్ అయిపోవటం. ఆరాధనకు వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధనకు ప్రారంభ ప్రార్థనతోనే దేవుని సన్నిధిలో గడపాలని, ఆరాధనకు బలవంతంగా రాకూడదు. ఆరాధనకు బలవంతంగా రాకూడదు, కష్టంగా రాకూడదు. సంతోషంగా నా తండ్రిని నేను ఆరాధించడానికి వెళుతున్నానని చెప్పేసి, నా తండ్రి సన్నిధిలో గడపడానికి నేను వెళుతున్నానని చెప్పేసి సంతోషంగా ఆనందంగా వచ్చి అన్నింటిలో కూడా పాల్పొంపులు పొందాలి. అనగా మొట్టమొదట ప్రారంభ ప్రార్థనలోను, పాటల్లోను, వాక్యములోను, ప్రభురాత్రి భోజనంలోను, కానుకల్లోను కూడా అన్నింటిలో కూడా పాల్పొంపులు పొందితే దీవెన ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు మేలు కలుగుతుంది, మేలు చేస్తాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొందరు పాటలు అయిపోయాక వస్తూ ఉంటారు, కొంతమంది బాగా లేటుగా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పాటలు అయిపోయినాక వచ్చారంటే ఏంటి దాని అర్థం? పాటల ద్వారా వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేకపోయారు, మిస్ అయిపోయారు. ఒక కార్యక్రమం అయిపోయింది, ఒక అంశం అయిపోయింది, దానిలో పాల్గొంపులు పొందలేకపోయారు, ఆరాధించలేకపోయారు, స్తుతించలేకపోయారు. కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తుంది, వాక్యం సగం అయిపోయిన తర్వాత వస్తుంటారు. లేక ప్రభురాత్రి భోజనం ఆ టైంలో వాళ్ళు ఉంటారు. కొంతమంది వేసి
వెళ్ళిపోలే అనుకుని అంతా అయిపోయిన తర్వాత వస్తారన్నమాట. ఈ విధంగా లేటుగా దేంట్లో పాలు పంపులు పొందపోయినా ఇవన్నీ కూడా ఆరాధన కావు, కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా చేసినప్పుడే అది ఆరాధన అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అన్నిటిలో కూడా పాలు పంపులు పొందినప్పుడే ఆరాధించినట్టు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి అందరూ కూడా కలిసి సంఘముగా కూడుకుని ఆరాధించాలని దేవుని యొక్క ఆలోచనే అన్నది. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ప్రభురాత్రి భోజనం ప్రాముఖ్యమైనది ఆరాధనలో అన్నట్టుగా దానికి ఒక్కదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం అంటుంటారు అన్నమాట. అంటే ఏంటి వాక్యం ప్రాధాన్యమైనది కాదా? పాటలు ప్రాధాన్యమైనది కాదా? కానుకలు ప్రాధాన్యమే కావా? అదొకటే ప్రాధాన్యమైనది అన్నట్లయితే, ప్రాముఖ్యమైనది అన్నట్లయితే, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించినట్లే దేవుడు ఇది ముఖ్యమైనది, ఇది ప్రాముఖ్యమైనది కాదు అని దేవుడు ఎప్పుడు ఎక్కడ ప్రారంభ ప్రార్థనతోనే మొదలవుతుంది. ప్రారంభ ప్రార్థన నుంచి చివరి వరకు ఆదివారం 2 hours మనం దేవుని సన్నిధిలో సంపూర్ణంగా గడపాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా గడపాలి. అలాగా చేసినప్పుడే సంపూర్ణమైన ఆరాధన అన్నమాట. చివరి వరకు మొట్టమొదటి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి వరకు కూడా ప్రారంభమైనదే, చాలా ప్రాముఖ్యమైనదే. మనం ఎలా అలవాటు చేసుకున్నాం, ఏది మన అంతటా మనమే అది ప్రాముఖ్యమైనది, ఇది ప్రాముఖ్యం కానిదని చెప్పేసి మనం అనుకున్నదే కానీ దేవుని దృష్టిలో ప్రతిదీ కూడా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. అన్ని అంశాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అన్నిటిలో పాల్గొన్నప్పుడే అది ఆరాధన. అన్నిటిలో ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు పాలు పంపులు పొందినప్పుడే అది ఆరాధన. బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రాకూడదు, బలవంతంగా రాకూడదు, ఇష్టపూర్వకంగా రావాలి, కష్టంగా రాకూడదు. సంతోషంగా నా తండ్రిని ఆరాధించడానికి వెళుచున్నానని చెప్పేసి నా తండ్రి సన్నిధిలో గడపడానికి నేను ఆ 2 గంటలు వెళుతున్నానని చెప్పేసి సంతోషంగా ఆనందంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందితే ఖచ్చితంగా దేవుని దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని మేలు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దేవుని మేలు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దేవున ఉంటుందన్నమాట. ఆశ కలిగి ఉండాలన్నమాట. దేవుని దగ్గరికి వెళుతున్నామనంటే ఆశ కలిగి ఉండాలన్నమాట. ఆసక్తిగా ఉండాలి. చూడండి, ఒక్కొక్కసారి జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని మనం ముఖ్యంగా తీసుకునే పనులు ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యం కాంది అని చెప్పేసి ఒక్కొక్కటి ఈ పని రేపు చేయొచ్చు, ఇది ముఖ్యమైనది, ఈరోజు ఈ పని చేద్దామని చెప్పేసి ఏ విధంగా మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు ఏది ముఖ్యమైనదో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం. ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన పనులు ఉంటాయి. ఈరోజు ఏ రోజు ఏ పని చేయాలో ఏంటని చెప్పేసి మనం వాయిదాలు వేసుకుంటూ మనం ఏది ముఖ్యమైనదో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం కదా. కాబట్టి దేవుని ఆరాధించడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఆదివారం ఇంకే పని పెట్టుకోకూడదు. వాస్తవానికి ఆదివారం అనేది ఏ పని పెట్టుకోకూడదు. 6 రోజులు నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకో, జీవనోపాధి కొరకు. పాత నిబంధనలో కూడా చెప్పాడు, 6 రోజులు నీ కష్టం, నీ శక్తి వంచన లేకుండా ఏ పనైనా చేసుకో. ఆదివారం అనేది దేవుడిని ఖచ్చితంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది.
ఆజ్ఞ అనేది ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. నువ్వేమీ ఏదో పెద్ద పెద్ద తప్పులు కూనీలు పెద్ద పెద్ద ఇదేం చేయని అవసరం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. ఇలాగనే ఒక అతను పాత నిబంధనలో ఆరాధనకి రాకోకుండా పొలాలు ఏరుకోవడానికి వెళ్తాడు. పొలాలు ఏరుకోవడం తప్ప, కానీ ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అనమాట. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం అనుకుంటాను 32వ వచనంలో మనకు కనపడుతుంది అన్నమాట. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే వద్దకును అహరోన్ వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనని విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష పొందవలనని సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం పాళెం వెలుపలికి వారిని తీసుకొని పోయి రాళ్ళు కొట్టుతూ చావుగొట్టారు. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి బ్రతికి కట్టగలుగుతున్నాం. ఆ ధర్మశాస్త్ర ప్రకారమైనట్లయితే ఆ ఆదివారం అనేది ఆ శనివారం ఆ ధర్మశాస్త్ర ప్రకారం శనివారం అందరూ కూడా ఆరాధన చేయాలి. ఆరాధనకు కూడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎవరైతే పాపం ఏమి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడంట, ఆజ్ఞను అతిక్రమించేశాడు. చూశారు, ఇద్దరు సాక్షి చూశారు, పట్టుకున్నారు. ఏం చేయాలని దేవుని అడిగారు. రాళ్ళు పెట్టి కొట్టేసేయమని చెప్పారు. నిర్దాక్షిణ్యం కొట్టేశారు, చంపేశారు. అంత కఠినంగా ఉండేదన్నమాట. ఇప్పుడు క్రైస్తవులో ఉన్నాం కాబట్టి దేవుడు సూచించున్నట్టుగా ఉన్నాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో కూడా గమనించినట్లయితే దానికి సంబంధించి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28వ వచనంలో ఎవడైనా ఆ మాటని ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదట కనికరింపకుండా వారిని చంపించుదురు. దేని ప్రకారం? ధర్మశాస్త్ర ప్రకారం, పాత నిబంధన ప్రకారం. ఇట్లో ఉండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఆదివారం అని తెలిసి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలిసి ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా. నీవు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చున్నా. నీవు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పోట భయంకరం అంటున్నాడు. జీవము గల దేవుని చేతిలో పోట భయంకరం అంటున్నాడు. ఇంతకుముందు తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చేసింది. చేసిన తప్పుకి వెంటనే శిక్ష వచ్చేసింది. వణుకు పుట్టిందనమాట. ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఇలాగ చూసినప్పుడు. మోషేకి వ్యతిరేకంగా ఒకానొక సందర్భంలో ప్రవర్తించినప్పుడు వెంటనే శిక్ష వచ్చేసింది. మోషే ఒక్కసారి నువ్వు తప్పుకో అని చెప్పేసి, మోషే నువ్వు తప్పుకో ఇప్పుడే ప్రాణంతోనే ఏమగలిగింది. అక్కడ భూకంపం వచ్చేసి ప్రాణంతో ఉండగానే భూమి నిరదవిడిచి దాంట్లో పడి సడన్గా ఇదైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైనాయి? వెంటనే కాలిపోయి బూడిదైపోయింది. మనకందరికీ తెలిసిన సంగతే కదా. కాబట్టి
చేసిన తప్పుకు వెంటనే శిక్ష రావడం చూసి వణికిపోయారన్నమాట అందరూ. ఐగుప్తు దేశంలో కూడా నేను మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి పోనీమని ఇశ్రాయేలు అడిగితే మేము పోనీమనమని చెప్పినప్పుడు అక్కడ 10 సూచక్రియలు జరిగేసరికి మీరు వద్దు బాబు మా దేశంలో వెళ్ళిపోండి అని చేతులెత్తి దండం పెట్టి మరి వెళ్ళిపోమని చెప్పారు. వెంటనే శిక్ష అమలైపోయింది. కానీ ఇప్పుడు మరి చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఒక శనివారం ఆరాధనకు రాకపోతేనే అంత ప్రమాదం జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టినా సరే మనకి శిక్ష కలగకపోవటం చూసి మనము ఏం చేస్తున్నాం ఒక్కసారి చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటున్నాడు అనమాట. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూసి మనుషులు భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటున్నమాట. మొట్టమొదట పుడుతూనే పాప పిల్లలు లేదు. 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళకి వస్తుంది. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంచెలంచెగా ఎదుగుతారు. అప్పటి వరకు వాళ్ళకి ఏం తెలీదు. అందుకనే అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు ముందే చెప్పేశాడు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమికి వెళ్ళిన నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, దేనికి సాగిలపడద్దు, దేనికి మొక్కొద్దు అని చెప్పేశాడు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను, గాయపరిచేది గాయాన్ని కట్టేది నేనే, నా చేతులను విడిపించేవాడు ఎవడు కూడా లేడని చెప్పేశాడు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎట్టి పరిస్థితులను కూడా ఆరాధన అనేది వెనక పడకూడదు. మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధన 5 అంశాలు ఉంటాయి. అన్నిటిలో కూడా మనం పాల్పంపులు పొందాలి. ఏది అది ఒక్కటే ప్రాముఖ్యమైనది కాదు అనుకోకూడదు. అన్ని అంశాలు కూడా దేవుని ఉద్దేశాన్ని ఆలోచించి మనం గమనించి ముందుకి వెళ్ళాల్సిన అవస్థ అనేది ఉన్నది. కాబట్టి ప్రభురాత్రి భోజనం గురించి జాగ్రత్తగా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించినట్లయితే 22వ వచనం వరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 22 వరకు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీకు భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.
ఏంటంట, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనను, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మను మెచ్చుదునా? నేను మెచ్చను అంటున్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీలో సంఘం ఉంది. వారు ప్రభురాత్రి భోజనము పాలు పొందుతున్నారు. కానీ దేవుని ఉద్దేశ ప్రకారం కాకుండా, దేవుడు ఎలా చేయమన్నాడో అలా కాకుండా, దేవుడు చెప్పినట్లు కాకుండా ఏదో పొందాలి కదా అని పొందేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ కొరింథీలో నా సంఘములో సభ్యులు దేవుని ఉద్దేశ ప్రకారం కాకుండా, దేవుడు చెప్పినట్లుగా కాకుండా ఏదో పొందాలి కదా అన్నట్లుగా పొందుతున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు సందర్భాన్ని బట్టి. ఈ ప్రభురాత్రి భోజనము అనే పదము ఉంది కాబట్టి, ప్రభురాత్రి భోజనం అనే పదం ఉంది కాబట్టి కొరింథీ సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే ఇది భోజనం అనుకుంటున్నారు అన్నమాట. ఏమనుకుంటున్నారు వాళ్ళు? భోజనం అనుకుంటున్నారు. భోజనం అంటే ఏంటి? జనరల్గా భోజనం అంటే ఏంటి? భోజనం అంటే ఏంటి? రైసు, కర్రీ, చారు, సాంబారు, పెరుగు, ఇవన్నీ కడుపు నిండా తినని దాన్ని ఏమంటారు? భోజనం అంటారు కదా, అవునా కదా? కడుపు నిండా తినేదాన్ని భోజనం అంటారు. వీళ్ళు ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని వీళ్ళకి ఎలాగ అర్థమైందంటే ఈ రొట్టె ద్రాక్ష రసం కడుపు నిండా తినాలి అన్నట్టుగా తినేస్తున్నారు అన్నమాట. వాస్తవానికి 2 ఇడ్లీ తింటే అది భోజనం అవుతుందా? ఏమంటారు దాన్ని? టిఫిన్ అంటారు, లేకపోతే అల్పాహారం అంటారు. అవునా? ముందు వచ్చేస్తున్నారు కొంతమంది. ఆరాధన టైంకి అటెండ్ అవ్వటానికి కొంతమంది ముందు వచ్చేస్తున్నారు. ఇంచుమించు 3,000-4,000 మంది ఉండేవాళ్ళు కదా, కొంతమంది ముందు వచ్చేస్తున్నారు. వాళ్ళకి రథాలు, గుర్రాలు ఉండేవి కాబట్టి అప్పట్లో ఎవరు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ముందు వచ్చేసేవాళ్ళు అన్నమాట. వెనక వచ్చేవాళ్ళు ప్రభురాత్రి భోజనం ఉండేది కాదు. 3,000 మంది 4,000 మందికి వెనకమాల వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఏమీ లేక నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ప్రభురాత్రి భోజనం అయిపోయేది. ముందు వచ్చేసేవాళ్ళు తినేసేవాళ్ళు. ధనవంతులు ఏంటంటే రథాలు, గుర్రాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ముందు వచ్చేసి తినేసేవాళ్ళు. వెనకాల ఈ పేదవాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఈ ప్రభురాత్రి భోజనం ఉండేది కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మెచ్చుతాడా అంటున్నాడు. మీకు ఆజ్ఞను ఇస్తున్నాను, మిమ్మను మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదన్నాను. మొట్టమొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, ఒకడు మత్తుడవుతున్నాడు. వాడు బాగా తిన్నవాడికి ఏమవుతాడు? బాగా ద్రాక్షను తాగేస్తే ఏమవుతుంది? మత్తుడే అయిపోతాడు. కడుపు నిండా తిని వచ్చి కూర్చుండి ఆరాధనలో ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇదేమి అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదా? మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చను అంటున్నమాట అని కిందకు వచ్చిన గమనించినాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని.
ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన నాయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను అని మనం అక్కడ చూస్తాం. ఇందువలన మీరు బలహీనులు అవుతున్నారు అని కిందకు అంటాడు. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, ఇలాగూ చేసి రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం మనం చూస్తాం. ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుంది? భోజనం ఎక్కువ చేస్తే పేకల దాకా తిన్నవారు అంటారు చూడండి. తింటే ఏమవుతుంది? కదలటం కష్టమవుతుంది, అటు ఇటు తిరగటం కూడా కష్టమవుతుంది, కుర్చీలో కూర్చోవడం కూడా కష్టమవుతుంది అన్నమాట. అవునా కదా? అందువలన మీరు చాలా బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు అంటారన్నమాట. ఎక్కువగా తిని తాగి చేస్తే దేవుడు చెప్పిన విధంగా కాకుండా ఏదో వాళ్ళు ఇశ్రాయేలు సాధారణంగా చేస్తున్నా అనుకొని పాల్గొంటున్నట్లుగా వాళ్ళు చేస్తున్నారు. అంటే పౌలు గారు నేను ఇలాగ చేస్తే నేను మెచ్చుకోనని అంటున్నమాట. నేను మెచ్చుకోనని అంటున్నాను. జాగ్రత్తగా గమనించినట్లయితే నేను మెచ్చుకోనను అంటున్నాడు. కొంతమంది ఏం ప్రశ్నిస్తారంటే ప్రభు రాత్రి భోజనం అన్నాడు కాబట్టి రాత్రే తీసుకోవాలా, పగలు తీసుకోకూడదా అని కొంతమంది అంటుంటారు. కొంతమంది చూసినట్లయితే ప్రభు రాత్రి భోజనం అని ఉంది కాబట్టి రాత్రి మాత్రమే చేయాలి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రభు రాత్రి భోజనం అని ఉంది కాబట్టి రాత్రే చేయాలా అని అనేవాళ్ళు లేకపోలేదు. ఆ సందర్భాన్ని బట్టి అక్కడ మాట్లాడమంట. జాగ్రత్త గమనించినట్లయితే ఆ ప్రకారం భోజనమైన మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎప్పుడు అప్పగించింది? ఇస్కరియోతు యోధా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అంటే శిష్యుల్ని ఎదురు కూర్చోబెట్టి యేసుప్రభు వారు వాళ్ళతో భోజనం చేస్తూ ఆ ద్రాక్షారసం ఆ రొట్టెలు వాళ్ళ చేతికి ఇచ్చి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. అప్పగింపబడింది ఎప్పుడు? రాత్రి. కాబట్టి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పడం చూస్తాం కదా. రాత్రే తీసుకోవాలా అని అనుకోకూడదు. వారిలో క్రమం లేదు వాళ్ళ దగ్గర. అందుకే పౌలు గారు క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రమాన్ని గురించి వాళ్ళకి తెలియజేస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధత గురించి వాళ్ళకి తెలియజేస్తున్నమాట. దాని గురించి ప్రస్తావించి రాయటం మనం గమనిస్తాం. అసలు ప్రభురాత్రి భోజనం గురించి దేవుని ఉద్దేశం కూడా ఏమిటో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అసలు ఈ ప్రభురాత్రి భోజనం గురించి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎలా ఏర్పాటు చేశాడు? అసలు ప్రభురాత్రి భోజనం తీసుకోవాల్సిన అవసరత ఏముంది? ఆత్మతో సత్యముతో ఆరాధనలో చేయాలని చెబుతూ ఏం చెప్పాడు? మీరు నన్ను ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెబుతూ, మరి భౌతిక సంబంధమైన రొట్టె ద్రాక్షరసంలో కూడా పాలు పొందాలి అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆరాధనలో రొట్టె ద్రాక్షరసం ఎందుకు? ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు జాగ్రత్తగా గమనించాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. ప్రభురాత్రి భోజనం
ప్రభురాత్రి భోజనం అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రభురాత్రి భోజనం యొక్క విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ప్రత్యేకత ఏంటి? ఏదైనా సరే మనం ఒకటి పని చేయబోయే ముందు ఏం చేస్తారు? ఇప్పుడైతే చర్చ చేస్తారు. అసలు దాని గురించి ఏంటి, దాని గురించి వెనక ముందు ఏంటి, దాని గురించి అసలు ఏంటి, విషయం ఏంటి అని చెప్పేసి, దాని ప్రత్యేకత ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి. ఏదైనా సరే దేనిలైనా సరే ఏకీభవించినప్పుడు, పాలు పొందేటప్పుడు, ఏకీభవించేటప్పుడు దాని ప్రాధాన్యత ఏంటి, దాని విశిష్టత ఏంటి తెలిస్తే మనం అడుగు పెడతాం. తెలియకుండా అడుగు పెట్టాం కదా. కాబట్టి తెలిసి అడుగు పెట్టాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి సమస్తాన్ని మేలైన దాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది అనమాట. అసలు ఈ రొట్టె ద్రాక్షారసం ప్రభురాత్రి భోజనం అనేది ఆజ్ఞాపించింది ఎవరు? ఆజ్ఞాపించింది ఎవరు? పరిచయం చేసింది ఎవరు? ఆజ్ఞాపించింది యేసు ప్రభువారు, పరిచయం చేసి ఆజ్ఞాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని ఈ నియమాన్ని ఏ సువార్థికులు తీసుకురాలేదు, ఏ సంఘ పెద్దలు, అయ్యగారులు, ఇంకా శిష్యులు వీళ్ళెవరు తీసుకురాలేదు. ఎవరు తీసుకొచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆజ్ఞాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిచయం చేసి ఆజ్ఞాపించినట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి గమనించినట్లయితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకైనా చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని అనెను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలివ కొండకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ మనం గమనించవచ్చు అనమాట. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులు ఎవరు దాన్ని ప్రవేశింపలేదు, కానీ ఆజ్ఞాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిచయం చేసి ఆజ్ఞాపించింది అట్లుగా మనం ఈ ప్రభురాత్రి భోజనము గురించి మనం తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాస్తవానికి గమనించినట్లయితే శిష్యులతో మాట్లాడుతూ పస్కా పండుగ ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇది తినండి అని చెప్పేసి ఇది త్రాగండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేసినట్లుగా మనం చూడగలం. ఏ సందర్భంలో అనంటే సందర్భం ఏంటంటే పస్కా పండుగ సందర్భం. లూకా సువార్తలో 22వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనం గమనించినట్లయితే, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెలు దినము రాగా యేసు పేతురును యోహానును చూసి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లు కుండా మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అప్పుడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. వాస్తవానికి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే
ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీలు పాత నిబంధనలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో ఇది ఆచరించారు. మనకందరికీ తెలిసిన విషయమే. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడనమాట పస్కాను ఆచరించమని. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో గమనించినట్లయితే, నేను ముగించిపోతున్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు గమనించినట్లయితే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు గమనించినట్లయితే, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండగగా దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలు తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులియని దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడు. ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా, 7వ దినము పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినములు ఎందుకు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదిగాక మరి ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలను. ఈ దినమందే నేను మీ సమూహంలో ఐగుప్తు దేశం నుండి వెలుపలకు రప్పించింది కనుక మీరు తరములన్నింటిలో కూడా ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినమున సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలను. 7 దినములు మీ ఇండ్లలో పొంగిన దేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అనుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజంలో ఉండగా కొట్టివేయబడును. మీరు పులిసిన వాటిని దేది కూడా తినక మీ నివాసం అన్నింటిలో పులియని వాటినే తినవాలని చెప్పాను. ఇశ్రాయేలీలతో దేవుడు ఆ విధంగా ఆ పస్కాను ఆచరింపమని ఇశ్రాయేలుకు ఒక కట్టడ నియమించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ సంహారపు దూత, వీళ్ళు కూడా ఐగుప్తులోనే ఉన్నారు, ఆ దూత వచ్చేసింది. అక్కడ 10 సూచక్రియలు చేయటం మనం చూస్తాము. ప్రతి ఇంట్లో కూడా తొలిచూలి పిల్లలు చనిపోతారు. పిల్లలే కాదు, పశువులు మొట్టమొదటి పుట్టింది చనిపోతుంది. ప్రతి ఇంటి ముందు శవం ఉంటుంది. ప్రతి ఇంటి ముందు కూడా ఒక పశువు మొట్టమొదటి పుట్టింది చనిపోయి ఉంటుంది. ఆ సంహారపు దూత అట్లాగా అందరిని కూడా మీదకి వస్తూ ఉంటే, ఈ యొక్క పస్కా పండుగ ఆచరించేటప్పుడు ఆ గొర్రెను వధించేటప్పుడు వీళ్ళు దాని బ్లడ్ను ఆ గుమ్మానికి రాసుకుని ఉంటే ఆ సంహారపు దూత ఏంటంటే వీళ్ళని దాటి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళకేం కలుక్కోకుండా దాటి ముందుకెళ్ళిపోయి ఆ పస్కా కాబట్టి వీళ్ళందరూ ఇశ్రాయేల్ అనే గుర్తింపు ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినట్టుగా ఆ గొర్రెను వధించి దాని బ్లడ్ని ఆ గుమ్మానికి రాస్తే ఆ సంహారపు దూత దాటి పోవడాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక మీకు బ్రతికినంతకాలం ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా మీరు పస్కాను ఆచరించాల్సిందే అని చెప్పేసాడు. రేపు బ్రతికినంతకాలం పస్కాను ఆచరించాలి, పులిసిందాన్ని తినొద్దు అన్నాడు. పస్కాను ఖచ్చితంగా ఆచరించాలన్నాడు, పులిసిన దాన్ని తినకూడదని చెప్పాడు. గొర్రెలను వధించి ఎంతమంది అయితే తినగలుగుతారో ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. 7వ దినమున పరిశుద్ధ సంఘం కూడుకోవాలి. 7:49 ఆ పస్కా రోజున చివరి పస్కాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలు పంపులు పొంది వాళ్ళకి ఆఖరి పస్కాను కూడా దాంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలు పంపులు పొందినట్లుగా మనం చూడవచ్చు అనమాట. ఏ సమయంలో అప్పగించింది? క్రీస్తు అప్పగింపబడిన ఇప్పుడు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇందాక మనం చూసాం కదా. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో
11వ అధ్యాయము 23వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అన్న పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రభు వలన దాన్ని పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఎప్పుడు, ఏ సమయంలో క్రీస్తు అప్పగింపబడ్డాడు? రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నాశనం, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడని చెప్పబడదు అన్నమాట. ఎందుకు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి? అప్పుడైతే వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పస్కా పండుగ ఎందుకు ఆచరించాలి? ఆ సంహారపు దూత వీళ్ళని దాటి ముందుకెళ్ళిపోయి వాళ్ళని రక్షించాడు దేవుడు. వాళ్ళని రక్షించాడు. అందరింట్ల ముందు శవాలు ఉండే కానీ వీళ్ళకి ఏం కాలేదు. అందరి ముందు చీకటే, 3 రోజులు చీకటే, ఏం కళ్ళు పొడుచుకున్నా ఏం కనపడతలేదు. వీళ్ళకి వెన్నెలుగా పట్టపొగలుగా ఉంది వీళ్ళకి. ఆ సంహారపు దూత వీళ్ళకి రక్షించాడు. సంహారపు దూత రక్షించి దాటిపోయింది. కాబట్టి ఇది మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవాలన్నాడు. మరి ఎందుకు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి మన ఇళ్లలో ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా నీకు ఎవరు గుర్తొస్తారు? ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళు గుర్తుకొస్తారు. వీళ్ళు బ్రతికి బట్ట కట్టుకలుగా అంటే ఆ దూత వీళ్ళని దాటిపోబట్టే కదా, ఆ బ్లడ్ అక్కడ పుయ్యబట్టే కదా. వాళ్ళని రక్షించింది ఎవరు అనంటే దేవుడు గుర్తుకు రావాలి వాళ్ళకి. అలాగా చెప్పాడు అన్నమాట. ఎందుకు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆయన రొట్టె ఉంది. రొట్టె తయారు చేయాలంటే ఏం చేయాలి? గోధుమలు తీసుకురావాలి. ఇప్పుడంటే మిక్సీలు అవి వచ్చినాయి. ఇదివరకు ఏం చేయాలా? దాన్ని రోకళ్ళతో దాన్ని బాగా కొట్టి దంచి దాన్ని పిండి చేయాలి. ద్రాక్ష రసం రావాలంటే ఏం చేయాలి? ద్రాక్ష తొట్లు ఉండేవి. ద్రాక్ష కాలాన్ని బేసి దంచేవాళ్ళు అనమాట. ఎంత అది వచ్చే ఆ ద్రాక్ష రసం రావడానికి ఎంతో ఒత్తిడి అక్కడ ఏర్పడింది. అలాగనే జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం అలాగా సిలువలో అలాగే మరణించాడనమాట. అలాగా ఆయన శరీరం ఎలా మారిపోయింది? ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా మొత్తం కార్చబడింది. ఆయన శరీరం ఎలాగుంది? ఆయన రక్తం ఎలాగుంది? అంటే మనం ప్రార్థన చేసుకోగానే యేసుప్రభు శరీరం అయిపోదు, యేసుప్రభు బ్లడ్ అయిపోదు కాదు. కానీ మీకు ఇది రొట్టె ద్రాక్షరం తీసుకుంటున్నామంటే అది జ్ఞాపకం రావాలి. ఏది జ్ఞాపకం రావాలా? ఆయన శిలువ మీద పొందిన శ్రమలు, ఆయన శిలువ మీద మన కోసం మనం చేసిన పాపాలకై, మనం చేసిన దోషాలకై మీరేమి వీళ్ళు కొట్టి గుద్ది ఇచ్చేస్తుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించమని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. ఆయన గుర్తుకు రావాలా? నేను ఎంతో పాపాత్ముడిని, నేనెంతో దుష్టుడిని, నేనెంతో దుర్మార్గుడిని, నా కోసం ఫలానా ఆయన ఇలాగ చనిపోయాడనే సిచ్యువేషన్ మనకు గుర్తుకు రావడానికి, గుర్తు తెచ్చుకోవాలి ఆ సమయంలో అంటున్నాడు. ఆ ప్రభురాత్రి భోజనంలో అందుకు తీసుకోవాలంటాను అన్నమాట. ఏమని తీసుకోవాలంటే రొట్టె ద్రాక్షరసం. లూకాసు వార్తలో 22వ అధ్యాయము, నేను ముగించేస్తున్నా. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 18-19 వచనాల్లో, లూకాసు వార్త 22వ అధ్యాయము 18-19 వచనాల్లో, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించిన వాని చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఈలోపు ఇస్కరియోతు ఏం చేసేసాడు? వచ్చేసాడు పట్టుకుని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో
తిని త్రాగిన తర్వాత మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్తాడు. తర్వాత వచ్చేసి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే అని చెప్పేసి ఆ రాత్రి ఆయన్ని అప్పగించడం మనం చూస్తాం కదా. మిగిలిన వాక్యాన్ని తదుపరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు